న్యాయం చేయాలని ఇంటి ముందు బైఠాయించిన బాధిత మహిళ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని నాంచారి మండూరు గ్రామానికి చెందిన మహిళ ఎండి రేష్మ బేగం తనకు ఇంట్లోకి రానివ్వడం లేదని ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను అధికారులను కోరడం జరిగింది. ఈ సందర్భంగా రేష్మ బేగం మాట్లాడుతూ నాంచారి మండూరు గ్రామానికి చెందిన ఎండి నబీకు మొదటి భార్య పిల్లలు కావడం లేదని ఉద్దేశంతో మొదటి భార్య అయిన ఎండి షమీం అంగీకారంతో 2011లో తనే నాకు నబీతో ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెద్ద మనుషుల సమక్షంలో వివాహం జరిపించడం జరిగింది. కొన్ని సంవత్సరాల వరకు మేము ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో సంసార జీవితాన్ని కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో నా భర్త నబీ అదనపు కట్నం తెమ్మని నన్ను చాలా హింసించడంతో నేను నా తల్లిగారింటికి వెళ్ళడం జరిగింది. ఇంతలో నా భర్తకు క్యాన్సర్ సోకి చనిపోవడం జరిగిందని తెలుపుతూ ఇట్టి విషయాన్ని నాకు తెలియకుండానే దహన సంస్కారాలు చేయడం జరిగిందని ఆరోపిస్తూ కేవలం నాకు ఆస్తి పంచవద్దనే ఉద్దేశంతో భర్త మరణాన్ని కూడా తెలియజేయకుండా దాచిపెట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న ఆస్తిని నా భర్త మొదటి భార్య నాకు ఇవ్వకుండా ఆమె అమ్ముకోవడం జరిగిందని, ఉన్న ఆస్తి కూడా ఆమె అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుందని ఇప్పటికైనా అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు స్పందించి నాకు నా భర్త సంపాదించిన ఇంటిలోకి వెళ్ళే విధంగా అవకాశం కల్పించాలని వేడుకుంటున్నానని అన్నారు. పేరు రేష్మ ఆస్మా బేగం. నా వివాహం 2011లో ఎండి నబీతో జరిగింది. 2020 దాకా మేమిద్దరం బాగానే ఉన్నాం మడూరులోనే. అప్పటి నుంచి మాకు ఈ మొదటి భార్య షమీంతో గొడవలు జరగడం వల్ల నేను మా ఇంటికి వెళ్ళినాక కూడా నా భర్త నాతోని వచ్చేటోడు. అక్కడ కూడా నన్ను కిరాయి తీసుకొని ఇంట్లో ఉంచిండు. అక్కడో 15 రోజులు, ఇక్కడో 15 రోజులు ఉండేటోడు. ఒక సంవత్సరంన్నర నుంచి నా భర్త నా దగ్గరకు రావడం లేదు. ఎందుకని నేను ఇక్కడికి వస్తే మొదటి భార్య షమీం మమ్మల్ని ఇక్కడ కిరాయి మమ్మల్ని అందరినీ, మా అక్క చెల్లెలను అందరినీ కొట్టిపించింది. అలా అని మేము ఇక్కడ నుంచి పారిపోయి ప్రాణాలతో చేతులు పట్టుకొని మేము పారిపోయినాం. కరీంనగర్లో 2 టౌన్లో నేను కేసు పెట్టిన మెయింటెనెన్స్ కేసు. అప్పటి నుంచి నా భర్తకి అనారోగ్యమైందట. ఆ విషయం నాకు తెలియదు. ఈ షమీం ఏం చేసిందో ఏమో, క్యాన్సర్ వచ్చిందట అని. మేము కోర్టులో కేసు వేసినప్పుడు, డేట్ వచ్చినప్పుడు మేము వెళ్తే నీ భర్త చనిపోయిండు అనే విషయం మాకు తెలిసింది. కానీ నాకు తెలియదు నా భర్త చనిపోయిండు అనేది. ఆ కోర్టు ద్వారా తెలిసింది. నాకు ఎవ్వరు చెప్పలేదు. అప్పుడు నేను భర్త చనిపోయినప్పుడు ఎప్పుడు వచ్చినా ఇలానే కిరాయి వాళ్ళని పెట్టి మమ్మల్ని కొట్టిపించడం ఇలానే జరిగింది. ఇప్పటికీ ఎప్పుడైనా ఈ గ్రామ సర్పంచ్తోనైనా వాళ్ళతోని వీళ్ళతోని ఎవరితో చెప్పిపించినా వాళ్ళ మీద కూడా కేసు పెట్టిస్తుంది. మమ్మల్ని నాకు ఎప్పుడు ఫోన్ చేసి అందరితోని బెదిరింపుల కాల్స్ చేస్తుంది. ఎప్పుడైనా వస్తే నిన్ను చంపేస్తాం మా ఊరికి వస్తే అని అంటుంది. నా భర్తకు చాలా ఆస్తులు ఉన్నాయి, అన్నీ అమ్మేసింది. చివరికి ఈ ఇల్లు ఒక్కటే మిగిలింది. ఈ ఇల్లు ఇవ్వమన్నా నన్ను ఎలా అయినా సరే నిన్ను చంపేస్తాం, నువ్వు ఎవరు వచ్చినా, లేకపోతే కేసు వేస్తాం. ఎవరో విజయ అనట, మహిళా మండలి గ్రూపు, ఆమెతోనే బెదిరింపులు కాల్ వేస్తుంది. లేకపోతే న్యాయం జరుగుతలేదు. మేము కరీంనగర్ నుంచి ఇక్కడికి వస్తున్నాం. మమ్మల్ని మీకు ఎలాగైనా ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడ మాకు న్యాయం జరుగుతలేదు. మొత్తం మీడియా మీరందరూ మమ్మల్ని సహాయం చేయాలి. మీరే కోరుకుంటున్నాను నేను. మీరందరూ నాకు న్యాయం చేపియాలి ప్లీజ్. ఉన్న ఇల్లు కూడా అమ్మేద్దామనే ప్రయత్నం చేస్తుంది. నాకు ఉన్నది ఒక్క ఇల్లు అయినా నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. నాకంటూ ఏది లేదు. నేను అక్కడ నాకు ఒక ఇల్లు లేదు, ఏది లేదు. నేను అంటూ కిరాయి ఇంట్లో ఉంటున్నా. నేను ఎక్కడ ఉండాలి? నా భర్త కదా, నాకు కూడా ఆయన ఆస్తిలో వాటా వస్తుంది కదా. అలా అండి, మీరే నాకు న్యాయం చేయాలి. నా దగ్గర అంటూ ఏం లేదు. అట్లా షమీం అనేట ఆమె నబీకి మొదటి భార్య. ఈమెనేమో మా రెండో భార్య, మా అక్క.
అయితే 11 సంవత్సరాల క్రితం ఈ ఊరికి ఇచ్చి వివాహం జరిగినది. ఈ ఊరిలో జరిగినది వివాహం. అటు వివాహం సమయంలో ఈ షమీం అనేట ఆమె మాకు బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చింది. మీరు రెండో పెళ్లి చేసుకునేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను బతికినన్ని రోజులు నన్ను సాధాలని పేపర్ కూడా రాసిచ్చింది. రాసిచ్చిన తర్వాత వీళ్ళిద్దరు మంచిగానే కలిసి ఉన్నారు. 2020 నుంచి ఏమైందంటే గొడవలు రావడం స్టార్ట్ అయితే ఇది మా బావ ఏం చేసిండంటే, ఇద్దరికి గొడవలు అవుతున్నాయి కదా, మీరిద్దరు కలిసి ఉండలేరని చెప్పి మా అక్కని తీసుకొచ్చి మా ఇంటి పక్క పొంటి రూమ్ కిరాయి తీసుకొని దాంట్లో ఉంచినాడు. ఆయన వచ్చేటోడు వారం నెల రోజులు ఉండేటోడు, కిరాయిలు అవి ఇవన్నీ కట్టేటోడు. 2025లో ఏమైందంటే ఆయన అచ్చుడు బంద్ చేసిండు. ఎందుకు వస్తలేరు అని చెప్పి వీళ్ళు మమ్మల్ని అడగగా ఏమో ఒకసారి మీరు వేయరండి అన్న తర్వాత వీళ్ళు ఈ ఊరికి వచ్చినారు. ఈ ఊరికి వచ్చిన తర్వాత ఈ షమీం అనేట ఆమె వాళ్ళకి ఇటుక బట్టీలు ఉన్నాయి. ఆ ఇటుక బట్టీలలో పనిచేసే లేబర్లు తీసుకొచ్చి దారుణంగా కొట్టిపిస్తే వీళ్ళు ప్రాణభయంతో కరీంనగర్ గురికి వచ్చిన తర్వాత మేము 2 పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా నబీకి ఈమెనే లిఫ్ట్ చేసి నా భర్త ఆరోగ్యం బాగాలేదు, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను తీసుకొని వస్తా అని అట్లనే ఒక 2-3 నెలలు టైం వృధా చేసింది. తర్వాత మేమేం చేసినాం, కోర్టులోకి పోయి మెయింటెనెన్స్ చేసినాం. మెయింటెనెన్స్ చేసిన తర్వాత నోటీసులు కూడా ఇష్యూ అయినాయి. నోటీసులు ఇష్యూ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ పేషెంట్, కొంచెం టైం కావాలండి, టైం అడిగారు. సరే అని ఓపిక పెట్టినాం. అయితే 2025 మార్చిలో అతను చనిపోయాడు. అతను చనిపోయిన విషయం కూడా, మా బావ చనిపోయిన విషయం కూడా మాకు చెప్పలేదు. తర్వాత మాకు కోర్టు ద్వారా తెలిసింది. కోర్టు ద్వారా తెలిసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు చెప్పలేదంటే గొడవలు అయితే అనే కారణంగా మిమ్మల్ని ఇవ్వలేదని వాళ్ళు చెప్పారు. సరే మరి మాకు ఏం న్యాయం చేస్తారో చెయ్యరు అని అంటే ఆమె షమీం ఏమన్నది, సరే ఏమున్నా మీరు మనం శీర్షకం తీసుకుందామని అన్నది. తర్వాత నుంచి వెళ్ళి ఒకటొకటి అమ్ముకుడు స్టార్ట్ చేసింది. మేము ఎప్పుడు ఫోన్ చేసి మరి మేము వస్తాం పంచాయతీ చేస్తామంటే రండి అంటుంది. మేము వచ్చేసరికి తప్పించుకపోతుంది. దాదాపు ఒక 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. 10 సార్లు కూడా ఆమె తప్పించుకపోతుంది. ఒక్కో రోజు కూడా ఇంటికాడ ఉండలేదు. ఈ భార్య కాబట్టి ఈమెకు హక్కు లేదా, ఈమెను ఎలా లోపడేస్తారు? ఎవరో విజయ్ అనట, మన ఎవరు మహిళా మండలి ప్రెసిడెంట్ అట, ఆమె కలెక్టర్ ఆఫీస్లో ఆమె పేరు 3 దాని మీద ఉంటుందట. ఆమె ఏమంటుంది, నా ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉండేటట్టు చేస్తుందట. మరి మేము ఏం తప్పు చేసినామని మమ్మల్ని జైల్లో ఉంచుతారు సార్ వాళ్ళు? ఏమైనా దొంగతనం చేసినా, ఏమైనా మర్డర్ చేసినామా? వీళ్ళకు రావాల్సిన హక్కు గురించి కొట్లాడితే మమ్మల్ని జైలు వేస్తారా? మీ మీడియా మిత్రులను ఊరుకునేది ఒకటే, ఈ ఇల్లు కూడా అమ్ముదామని ఆమె బేరం చేసింది. ఆల్రెడీ ఈ ఊర్లో కొంటానన్నారట. చీఫ్లా ఒక 30 లక్షలకు 40 లక్షలకి అమ్మేస్తా అంటుంది. ఇంత పెద్ద ఇల్లు ఇది ఒకటి అమ్ముకొని ఆమె వెళ్ళిపోతా అని చూస్తుంది. దాదాపు ఇప్పటి వరకు ఒక ₹1 కోటి ఆస్తి వరకు అమ్ముకున్నది. ఆ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ ఒక ఇల్లు ఎవ్వరు కొనొద్దు, దీని మీద కోర్టులో కూడా కేసు ఉంది. ఇట్లాంటి క్రయ విక్రయాలు జరిగినా అది చెల్లవు. మేము ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్లో, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, గ్రామ పంచాయతీలో నోటీసులు ఎత్తిస్తున్నాం. ఈ ఇంటి పైన ఎలాంటి క్రయ విక్రయాలు జరగకూడదు.